ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనము చదువుకుందాం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ దినమున ప్రభు మనతో మాట్లాడాలని ఉద్దేశించినటువంటి యొక్క మాటను మనం గమనించినట్లయితే, నా దేవుని బిడ్డలారా, ఆనాడు ఇర్మియాతో మాట్లాడిన దేవుడు ఈ రోజున ఈ దినమున ప్రభు మరి మనతో కూడా ఇర్మియాతో మాట్లాడినటువంటి మాట మనతో కూడా ఆయన పలుకుతున్నాడు. నా దేవుని బిడ్డలారా, గర్భములు అట మనం ఇంకా రూపింపకబడు మునిపే ప్రభు మనల్ని ఎరిగి ఉన్నాడట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. ఆలోచించండి, మరి గర్భములో ఇంకా పిండముగా కూడా మనం లేమట. ఇంకా కూడా నా దేవుని బిడ్డలారా, మన భవిష్యత్తు ఏమిటో, మన యొక్క జీవితం ఏమిటో కూడా మనకు తెలియదు, కానీ ఆయన ఎరిగి ఉన్న దేవుడు అంట. ఈరోజు ప్రభు అంటున్నారు, మనల్ని ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే అండి. ఆయన మనల్ని ఎరిగి ఉన్న దేవుడు. ఎందుకంటే మనం ఆయన చేతులతో నిర్మించబడి ఉన్నాము, ఆయన స్వహస్తములతో చేయబడి ఉన్నాము, ఆయన ఆలోచనలో మనం ఉన్నాము. అందుకనే ఆయనకు నచ్చినట్లుగా, ఆయనకి ఇష్టమైనట్లుగా, ఆయన మెచ్చినట్లుగా ప్రభు మనల్ని ఆయన చేతులతో మనల్ని చేసుకున్న దేవుడు అండి. కనుక ఈ రోజున ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు నిన్ను వాళ్ళు ఎరగలేదు, వీళ్ళు ఎరగలేదు, వాళ్ళు ప్రేమించలేదు, వీళ్ళు ప్రేమించలేదని దుఃఖపడుతున్నావు, బాధపడుతున్నావు, వేసారిపోతున్నావు. కానీ నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమించాడు కనుకనే నిన్ను చేసుకున్నాడు. నా దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని గర్భములోనే చూసిన దేవుడు. హల్లెలూయా. గర్భములో ఉండగానే పిండముగా రూపింపకబడ మునిపే ప్రభు మనల్ని చూసిన దేవుడు అండి. అందుకని ఆయన అంటున్న మాట ఏమిటో తెలుసా? ఆ దినమే ఆయన నిర్ణయించుకున్నాడట, ఆ దినమే నిశ్చయించుకున్నాడట. ఏమన్నా తెలుసా? గర్భములో మనము బయలుపరచబడక మునిపే అట ఆయన తన కొరకు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడట. హల్లెలూయా. ప్రభు కొరకు ఇప్పుడు మనం ప్రతిష్ఠించబడిన వారిమే. నా దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు మనల్ని ఏర్పరచుకోలేదండి, ఈరోజు మనల్ని పిలవలేదండి, ఈరోజు మనల్ని కావాలనుకోలేదు. కానీ ఇదిగో ఈరోజు మనము దైవికంగా దేవునిలో, సంఘములో మనము ఉన్నామంటే మనము, నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆలోచన ప్రభు ఇదిగో మనము గర్భంలో పిండముగా రూపింపకబడ మునిపే ప్రభు మనల్ని పిలుచుకున్నాడట. ఆయన పరిచర్య కొరకు పిలుచుకున్నాడు, ఆయన నామము కొరకు పిలుచుకున్నాడు, ఆయన మహిమ కొరకు పిలుచుకున్నాడు, ఆయన పని కొరకై మనల్ని పిలుచుకున్న దేవుడు. కనుక ఈ రోజున ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నా దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రభు పిలిచినటువంటి మరి వారిమిగా మనం ఉన్నాము. కనుక ప్రభు యొక్క దైవ సంకల్పములో మనము నిలిచి ఇదిగో ఆయన యొక్క చిత్తమును, ఆయన యొక్క కార్యమును మనము జరిగించు వారముగా ఉండాలి. అంతేకాదు, కానీ ఇదిగో నిన్ను ఎరిగిన దేవుడు, గర్భములోనే నిన్ను చూసిన దేవుడు, ఇదిగో ఆయన ఆలోచనలో మనం ఉన్నాము. కనుక సదాకాలము దేవుని కృప, దేవుని హస్తపు నీడ మన మీద ఎల్లకాలం ఉండులాగున ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు యేసయ్యా. నిజమే నా ప్రభా, ఈ దినమని మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. అవును ప్రభా, గర్భములోనైనా పిండముగా రూపింపబడక మునిపే నా ప్రభా మమ్మల్ని ఎరిగిన దేవా, మమ్మల్ని ప్రతిష్ఠించుకున్నవాడా అయా నీకు స్తోత్రాలు. మమ్మల్ని కావాలనుకున్నవాడా నీకు స్తోత్రాలు అయా. మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా నీకు స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి నా ప్రభా. ఇదిగో నా తండ్రినైనా ఎవరు ఎరిగినా ఎరగకపోయినా నీవు మమ్మల్ని ఎరిగి ఉన్నావు కనుక నా ప్రభా సదాకాలం నీ కృప తోడుగా ఉంచి అయినా నీ హస్తపు నీడలో మమ్మల్ని దాచి కాచి కాపాడమని ప్రభా నీ చేతికి అప్పగించుకొనొచ్చు. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.